వెల్కమ్ టు కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రి. సో కింది క్లాసులో మనము వైద్య రంగంలో నోబెల్ అవార్డు తీసుకున్నటువంటి శాస్త్రవేత్తలు, పరిశోధన, వాళ్ళ యొక్క దేశాలు అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతి ఏడాది రాయల్ స్వీడిష్ అకాడమీ యొక్క ద్వారా నోబెల్ అవార్డు యొక్క ప్రకటన అనేది అక్టోబర్ మొదటి వారంలో ప్రదానం చేయడం అనేది ప్రతి ఒక్క మొట్టమొదటిసారిగా 1901 నుంచి ఒక ఆనవాయితీగా మారిందండి. మొదట వైద్య రంగంలో ప్రదానం చేయటం, 2 భౌతిక శాస్త్రంలో ప్రదానం చేయడం, 3 రసాయన శాస్త్రంలో ప్రదానం చేయడము, ఇక తర్వాత మనకి మెడిసిన్లో రసాయన శాస్త్రంలో ప్రదానం చేయడము, తర్వాత మనకి శాంతి రంగంలో ప్రదానం చేయడము, ఇక ఎకనామిక్స్లో చివరిగా ప్రదానం చేసేది రేపు 2025 అక్టోబర్ 13వ తారీఖున లాస్ట్ యొక్క ప్రధానంగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ప్రదానం చేసేది అర్థశాస్త్రాన్ని ప్రదానం చేస్తారు. ముందుగా మనము 2025 మెడిసిన్ తర్వాత వైద్య రంగం తర్వాత ప్రదానం చేసేది ఫిజిక్స్ అండి. అయితే 2025 ఫిజిక్స్ యొక్క వివరాలు ఏంటో మనం చూద్దాం. 2025 ఫిజిక్స్ అనే రంగానికి, భౌతిక శాస్త్రానికి క్వాంటమ్ కంప్యూటింగ్ యుగానికి అత్యంత పునాది వేసినటువంటి ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఉన్నటువంటి మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నింగ్ మరియు ఎనర్జీ క్వాంటిటైజేషన్ యొక్క మార్గదర్శక తాలూకు ఆవిష్కరణకు ఈ 3 శాస్త్రవేత్తలకి నోబెల్ అవార్డు వచ్చిందండి. అయితే 2024 నోబెల్ అవార్డు కూడా క్వాంటమ్ కంప్యూటర్కి జరగడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటర్ అండి. అలాగే అటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ యుగానికి నాంది పలికినటువంటి ప్రాథమిక పరిశోధన విభాగం ఏదైతే ఉందో, ఈ మైక్రోస్కోపిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మైక్రోస్కోపిక్ క్వాంటమ్ యొక్క మెకానికల్ టర్నింగ్ మరియు ఈ ఎనర్జీ క్వాంటైజేషన్ యొక్క మార్గదర్శకాలు ఆవిష్కరణకు గాను నోబెల్ అవార్డు 3కి ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలో ప్రదానం చేసింది. ఆ 3 కూడా ఒకే దేశానికి చెందినవారు. ఫస్ట్ వన్ జాన్ క్లెర్క్, 2 మైకెల్ హెచ్ డివారెట్, 3 జాన్ ఎం మార్టినిస్. ఫస్ట్ వన్ ఈజ్ జాన్ క్లెర్క్, సెకండ్ వన్ ఈజ్ మైకెల్ హెచ్ డివార్ట్, థర్డ్ వన్ ఈజ్ జాన్ ఎం మార్టినిస్. ఈ 3కి నోబెల్ అవార్డు భౌతిక శాస్త్రంలో ప్రదానం చేయడం జరిగిందండి. ఈ 3 కూడా ఒకే దేశానికి చెందినవారు. ఏ దేశం అంటే అమెరికా దేశం కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రయోజనం పరిశోధన ఏమిటంటే క్వాంటమ్ కంప్యూటర్ యుగానికి నాంది పలికినటువంటి ఆవిష్కరణ, అదే మైక్రోస్కోప్ క్వాంటమ్ యొక్క మెకానికల్ టర్నింగ్ మరియు ఎనర్జీ క్వాంటిజేషన్ యొక్క మార్గదర్శకానికి ఆవిష్కరణ చేసినందుకు గాను నోబెల్ అవార్డు వీళ్ళు 3కి భౌతిక శాస్త్రంలో ప్రదానం చేయడం జరిగిందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి 2025 నోబెల్ అవార్డు తాలూకా విధానము. ఇది క్వాంటమ్ కంప్యూటర్ యొక్క రెవల్యూషన్కి అత్యంత మార్గదర్శకాలుగా చెప్తున్నటువంటి పరిశోధనగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ నోబెల్ అవార్డు తాలూకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, భారతదేశంలో భౌతిక శాస్త్రంలో ఎవరైనా ఉన్నారా అనేది మనం చూద్దాం. భారతదేశం నుంచి నోబెల్ అవార్డు భౌతిక శాస్త్రంలో తీసుకున్నటువంటి మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరంటే 1930లో చంద్రశేఖర్ వెంకట్ రామన్, సివి రామన్ అనేవారు భౌతిక శాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ అవార్డు తీసుకున్నారండి. అయితే ఈయన రామన్ ఎఫెక్ట్ అనేది ప్రపంచ దేశాలకి ఒక నూతన ఆవిష్కరణ విధానానికి నాంది పలికిందని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. అయితే ఈ 1930లో నోబెల్ అవార్డు తీసుకున్న మొట్టమొదటి భారత శాస్త్రవేత్త అయినటువంటి ఈ యొక్క సివి రామన్ గారికి ప్రపంచ అత్యున్నత అవార్డు నోబెల్ అవార్డు, భారత అత్యున్నత అవార్డు అయినటువంటి భారతరత్న అవార్డు కూడా ఆయనకి ప్రదానం చేశారు 1954లో. ఆయన యొక్క పరిశోధన విభాగం ఏదంటే, అయితే ఒకటండి, భారతదేశమే కాకుండా ఆసియా ఖండం నుంచి నోబెల్ అవార్డు తీసుకున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే సర్ సివి రామన్గా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మన భారతదేశానికి భౌతిక శాస్త్రంలో ఎప్పుడు మనకు రావడం జరిగిందంటే 1983లో ప్రదానం చేయడం జరిగింది. 83లో మనం తీసుకున్నటువంటి ప్రముఖ శాస్త్రవేత్తగా చెప్పుకుంటాం. 30లో సివి రామన్ గారు, చంద్రశేఖర వెంకటరామన్ గారు 30లో తీసుకున్నారు. ఈయన బెంగళూరులో ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ని బెంగళూరులో స్థాపించడం జరిగిందండి. ఇక తర్వాత ఈయనకు ఒక స్టాక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈయన ఒక ఇన్స్టిట్యూట్ని బెంగళూరులో 1928 ప్రాంతంలో ఈయన ఫిబ్రవరి 28వ తారీఖున ఒక ముఖ్యమైనటువంటి
పరిశోధన చేయడం జరిగిందండి. అయితే ఆ ఫిబ్రవరి 28న మనము ప్రతి ఏడాది వైజ్ఞానిక దినోత్సవంగా, సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందండి. ఇది మనకి ఇదివరలో భారతదేశం నుంచి నోబెల్ అవార్డు భౌతిక శాస్త్రంలో తీసుకున్నటువంటి శాస్త్రవేత్త అండి. ఇక భౌతిక శాస్త్రంలో 1983లో గ్రహాలు, నక్షత్రాల యొక్క పరిశోధన చేసినందుకు గాను సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అనే ఒక నోబెల్ అవార్డు అనేది మన భారతదేశం నుంచి తీసుకున్నటువంటి భౌతిక శాస్త్రంలో తీసుకున్న ద్వితీయ శాస్త్రవేత్తగా చెప్పుకుంటాం. నక్షత్రాలు మరియు గ్రహాల యొక్క పరిశోధన చేసినందుకు గాను ఈయనకి నోబెల్ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. ఇక తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇండియన్ నోబెల్ అవార్డు సంబంధించినటువంటి అంశాల్లో సైంటిస్ట్లో ముఖ్యమైనటువంటి వాటిలో మనం చెప్పొచ్చండి. సత్యేంద్రనాథ్ బోస్, అలాగే మేఘనా సిన్హా, హోమియో జహంగీర్ బాబా. సో వీళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనము చెప్పుకుంటాం. ఇవి ఇక తర్వాత మనకి ఫిజిక్స్ సంబంధించినటువంటి అంశాల్లో మనం 2025 సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే మనకి 2020తో పాటు మొత్తానికి భారతదేశం నుంచి కూడా నోబెల్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తుల గురించి కూడా మనము చెప్పుకోవడం జరిగిందండి. సో ఇది నోబెల్ అవార్డు సంబంధించినటువంటి అంశాలండి. ఇది ఈ 2025 నోబెల్ అవార్డులో ముఖ్యంగా మనకి ప్రదానం చేసినటువంటి కేటగిరీలు ఎన్ని ఉన్నాయంటే, మనకి 2 కేటగిరీలకు ప్రదానం చేశారు. ముందు మనకు ప్రదానం చేసే కేటగిరీ ఫస్ట్ వన్ మెడిసిన్ అంటాం, ఫిజియాలజీ. 2 ఫిజిక్స్ అంటాం. ఫిజిక్స్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫిజిక్స్లో 3 తీసుకున్నారు. ఆ 3 కూడా ఏ దేశానికి చెందినవారంటే అమెరికా దేశానికి చెందినవారు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ అమెరికా దేశానికి చెందినటువంటి ఈ 3 కూడా అత్యంత ముఖ్యమైనటువంటి వేటి మీద పరిశోధన చేయడం జరిగిందంటే, క్వాంటమ్ కంప్యూటర్, మైక్రోస్కోప్కి సంబంధించిన వాటి మీద, అధునాతనమైనటువంటి వీటి మీద నోబెల్ అవార్డు అనేది రావడం జరిగిందండి. ఇది మీకు 2025 సంబంధించినటువంటి హైలైట్లో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలండి. వీళ్ళ సైంటిస్టులు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ యొక్క పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేశం అడిగితే పేరు చెప్పాలి, పేరు పెడితే వాళ్ళ యొక్క ఇన్వెంటేషన్ చెప్పాలి. ఉదాహరణకి 2025 మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెల్ గురించి పరిశోధన చేసినందుకు గాను నోబెల్ అవార్డు ఈ రంగంలో వచ్చిందని అడుగుతాడు. అందులో మనకి ఫిజిక్స్ అని మనం చెప్పాలి. ఎంతమంది కానీ 3కి ప్రదానం చేశారు. 3 కూడా ఒకే దేశానికి చెందినటువంటి సైంటిస్టులుగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది 2025 మరికొన్ని నోబెల్ తాలూకు అప్డేట్ యొక్క ముఖ్యమైనటువంటి సమాచారంతో నెక్స్ట్ క్లాస్లో మనము కలుద్దామండి. సో క్లాస్ విన్న ప్రతి ఒక్క విద్యార్థికి హృదయపూర్వక పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ అండి.